నువ్వు చెప్పేది అన్ని నాలే. సరే చేద్దాంపా, బారసాలు అయితే బారసాలా. గా సంపత్ అన్నకున్న మౌనికలకు ఆ పవన్ కల్ అందరు చెప్తాంపా. మరి పొద్దుగా లేచి సెల్లు పట్టుకుంటూ ఆ రీల్స్ చూసుకుంటుండు. అని అచ్చడి చూసుకుంటావు, తానం చేయకు, ఏం చేయకు, అని చూసుకుంటుంటాను ఇంకా. పచ్చడి పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో బారసాల ఎత్తాను. మీరిద్దరు ఖచ్చితంగా రావాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నారని బారసాల చేస్తారు మీరు? అయ్యో నువ్వైతే రా, ఆమె ఎట్లా లేదు కదా, వచ్చినాక యూత్తువు. అరే అరే ఇంత మటన్ వేసుకొని మంచిగా గట్టిగా తిందామే అంటే ఏమో అట్నే చేస్తావు నాడు. అందుకే స్నానం చేయకుండా వస్తాను. ఇంకేం రోజు చేసినట్టు ఇలా ఒక్కరోజు చేయకుంటే ఏమైతుంది? మీకు తెలియదా మా బుజ్జిగాంది? ఇదే మా బుజ్జిగాడు. అక్కడ 10 బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలన్నీ కడగాలి, పెండ తీయాలి, గుప్ప తీయాలి. ఇది వచ్చి మంచిగా పొత్తులు లేకుండా అయిపోతుందా? పని అంటే ఒక్కనే నేను. ఏ వీటికి చూసి చూడకుండా మాట్లాడుతావు నాకు అర్థం కాదు. నువ్వు చేస్తేనే వలిగిపోతుందా ఇదంతా? ఎవరు చేస్తారు? ఇవరి దాకా దుడ్డ పిల్లకు ఆ పెద్దగడ్డి నవలత్తలేదా అని ఒక లేత సొప్ప కోసుకొచ్చి వేసిన మెల్లగా తినబెట్టి ఇప్పుడే గిట్లా కూర్చున్నా. ఆ పెండకలన్నీ ఎవరు తీసిరు, ఆ గడ్డంతా ఎవరు తీసిరు, ఇదంతా ఎవరు దొడ్డు ఉడిసిరు? ఏమో నడుంకు చేతులు పెట్టుకొని వచ్చి బాగానే మాట్లాడుతాను కానీ గడ్డి కోసుకరా అంటే నువ్వు తీసుకొచ్చేసిన తెల్ల పచ్చిగడ్డ ఎవరు కోసుకొచ్చి నేనే కోసుకొచ్చి 10 బర్రెలు ఉన్నాయి. 10 బర్రెలు ఒక్కనే ఎంత చూసుకోవాలి? మంచిగా కూకున్నావు, పని చేయ ఏం చేయ, ఎప్పుడు పొత్తులు లేక కూకుంటావు ఎందుకే? నువ్వు చేస్తాను అని నేనే అతికినే కూర్చుంటే తింటాను కదా. పని చేసడో తక్కువ, ఒరుడేమో ఎక్కువ. మళ్ళీ ఏమో చేసినా కూడా చేయని పేరు చెప్తున్నాను నువ్వు ఏం చేయనట్టు. 10 బర్రెలకు ఎంత పేయి కడుతుంది ఏర్పడుతుంది. అయితే కానీ ఏదో బాగా బీపోయి ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు అంతగానో? నేనేం ఆలోచిస్తానన్నా, ఇప్పుడు మన దొడ్లో పుట్టింది కదా దీని తల్లి, అది తొలసూరు ఈత ఈనింది, మంచిగా ఆడి దుడ్డ పుట్టింది. ఈ దుడ్డ పుట్టింది కాబట్టి ఈ బర్రెకు దుడ్డకు బారసాలు చేద్దామా అని ఆలోచిస్తాను. బర్రెకు దుడ్డకు బారసాలు చేసినందుకే వాళ్ళకి బర్రెలకు బారసాలు చేస్తారా? చిత్రం మాట్లాడుతావు నువ్వు. కాదు, ఇప్పుడు మనకు బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా తొలసూరు ఏం చేస్తాం? పురుడు చేస్తాం, బారసాలు చేస్తాం. మరి అవేం పాపం చేసినాయి? పాపం చూడ బుచ్చిది ఎట్లా చూస్తాడో. దానికి కూడా మంచిగా కొత్తగా డ్రెస్ తెచ్చి తొట్టె కట్టి తొట్టెలో వండేసి బారసాలు చేస్తే ఎంత మంచిగా ఉంటది. చేస్తావు బారసాల చేస్తావు, నన్ను తీసుకు బయట అమ్ముకొస్తావు. ఏ బాగా ఉన్న పని చేయంటే దుడ్డకు బారసాల చేస్తా, దుడ్డకు డ్రెస్ చేస్తా, దుడ్డకు బొట్టు పెడతా అని మాట్లాడితే అర్థం కాదు. ఊకా నువ్వు ఏమైనా గొడ్ల పెండ తీసుడు, గొడ్లకు సేవ చేసుడు ఇదే పనా? అవి మనం దొడ్డి స్టార్ట్ చేసినప్పుడు తెచ్చుకున్నాం చిన్న దూడలను. అవి ఇంట్లోనే ఉట్టి పెరిగి పెద్దయి కడుపుతో నుండి ఇప్పుడు చిన్న చిన్న దుడ్డలను పెట్టినాయి. అవి రెండిటి వల్ల 10 బర్రెలైనాయి. 10 బర్రెలతోని మనం నెలకు పాల బిల్లు ఎత్తుకుంటా, ఇంట్లో చిట్టీలు కట్టుకుంటా, ఇంట్లోకి వెళ్ళ తీసుకుంటా, ఆ 4 రూపాయలు బయట ఎవరికైనా అప్పు అవసరం ఉన్నాయంటే ఇచ్చుకుంటా సంసారం ఎంతో పెద్దగా వేసుకున్నాం. ఏమైంది? అవి మనతో పాటు మనుషుల లెక్కనే ఉన్నాయి కదా, వాటిని జీవరాశుల లెక్క ఎందుకు చూస్తున్నావు? మనకి ఎంతగానో గంతగానో మనం కష్టపడి వాటికి మేతెత్తా అంటే పాలు ఇచ్చుకుంటా, మన లోపల అవి కలిసిపోయినప్పుడు వాటికి గిసోంటి చేస్తే ఏమైతుంది? తప్ప? అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అవి కూడా నాకు బిడ్డల్లాసొంటియే. గొడ్లను మనల్లో లెక్క చూసుకుంటేనే అవి మనకు మంచిగా అనిపిస్తాయి. వాటికి కూడా బారసాలు వేసుడే. నాకు బిడ్డ కొడుకో పుడితే నేను చేయపోదునా? ఇప్పుడు చిన్న బుచ్చి దుడ్డకు నేను చేస్తా. సరేనే, నేను చెప్తా, నువ్వు ఎప్పుడు తింటావా? నువ్వు చెప్పేది అన్ని నాలే. సరే చేద్దాంపా, బారసాలు అయితే బారసాలా. గా సంపత్ అన్నకున్న మౌనికలకు ఆ పవన్ కల్ అందరు చెప్తాంపా. మరి నువ్వేవో చెప్పిరా, నీక్కడ దీనికి కావాల్సింది చూసుకుంటా. అంత దొడ్డంతా సాఫ్ చేసి ఇవి మంచిగా తాళం చేసి అడిగిస్తా నేను. సరే గాని బావా చెప్పు. నోర్లేని జీవులు అంటే వాటిని కూడా మనం ఒక మనిషి లెక్క చూసుకోవాలయ్యా. పాప వీటికి నోరున్నాయా? మాకు ఇది తినబుద్ధి అవుతుంది, మాకు ఇది ఎండ కొడుతుంది, మాకు నీళ్ళ దూపు అవుతుంది అని వాటిని మనం ఎంత చూసుకుంటే అవి మనకు అంత ఎత్తాయి. ఇంట్లో కూడా మనం స్వార్థమే ఆలోచిస్తున్నాం. వాటికి సేవ చేసి వాటి దగ్గర నుంచి పాల ఎరువా ఏదో ఒకటైతే మనం ఆశించండి అయితే వాటికి సేవ ఎత్తలేం. అంత ఉన్నప్పుడు పాపం అవి ఏం ఆశించకుండా మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఎంత మంచిగా చూసుకోవాలి. సరేనే, అంతే. పుట్టిన దుడ్డు అంటే కన్న బిడ్డతో సమానం. మా తాత అనేటోడు, దొడ్లే పుట్టిన ఏ జంతువు అయినా బిడ్డ దాన్ని మనం పానం పోయేదాకా మన కండ్ల ముందే సాదుకోవాలి తప్ప కోతకు పోయేదానికి అమ్మద్దు, ఎవ్వరికి కూడా సాదుకుంటా ఏం చేస్తామన్నా అమ్మద్దు అని.
సరే తీయ రజని, నువ్వు అన్నట్టు మనం కూడా పుట్టెడు అప్పుల్లో ఉన్నప్పుడు నీ బంగారం కుదబెట్టి మరి ఆ పెద్ద పరం కొనుకొచ్చింది. అది ఇవాళ ఎన్ని ఈతలు ఇన్నింది, ఎన్ని దుడ్డ పిల్లలు పెట్టింది, ఇవాళ ఈ పెద్దదాన్ని లాస్ట్ ఈతగా వచ్చింది. నువ్వు అన్నట్టు మనం కూడా ఇలా అంత అప్పులు అన్ని పోయి మనం ఒక ఇల్లు కట్టుకొని పాలదండ పెట్టుకొని ఇవాళ మనకు చేతిలో గుంట భూమి లేదు, అసలు ఉండడానికి ఒక ఇల్లు తప్ప మనకి ఎక్కడికి ఇంత జాగలేదు. ఒక్క బర్రెను కొట్టుకొని నువ్వు ఆ ఒడ్ల పొంట మేపుకుంటా, పచ్చిగడ్డి కోసేసుకుంటా, నువ్వు నేను దాన్ని చూసుకోగా ఒక్కటి పోయి 10 అయినాయి. అవి ఎంతగానం కష్టపడి మనకు పాలు ఇస్తే మనం అంతగానం అదేనని చెప్పు. సరేనే, నువ్వు అన్నట్టు ఇలా ఈ చిన్న దుడ్డ పిల్లకు మన బారసాల వేద్దాం. మనకి ఇన్ని రోజులు మనం ఒక ఇంటి వాళ్ళని చేసింది, మనం ఇల్లు కట్టుకున్నాము, ఈ పాలదం చేసి మస్తు పైసలు సంపాదించినాం కదా. ఇంకేంది ఇలా దీనికి బారసాల చేస్తాం. ఎంతో మంది బర్రెలు మెప్పుతుండు, బర్రెల పాలు అమ్ముకొని బతున్నాను. మనం ఎంతో మంది చులుగా చూసిర్రు. ఒకటి చెప్తే నువ్వు చేసిన పని తక్కువదా ఎక్కువదా కాదు, మనం పద్ధతిగా పని చేసుకొని బతుకుతున్నామా అన్నదే విలువ. దొంగతనం లంగతనం చేయకుంటే చాలు. బర్రెలు కాసుకుంటేంది, గొడ్లు కాసుకుంటేంది. నౌకరీ చేసినోడే పెద్ద ఇల్వగల్లోడా, ఒకని కింద పోయి నౌకరీ చేసుకుంటు కాదు. గిసంటి నోరులేని జీవరాశులను సాదుకుంటా మనకు జీవనోపాధి కలిగించుకోవడం అసలైన విలువైన పని. అర్థమైందా? సరేనే, పోయి మనం నువ్వు అన్నట్టు కంపల్సరీ ఇవ్వలేమని అనుకొని మనం ఇవాళ ఈ బుజ్జి తల్లికి బారసాల చేస్తాం. నీకే కొత్త రెస్టారెంట్ కత్తా ఉండు. అయ్యో గిందికే పని చేస్తావే నువ్వు. పొద్దుగా లేచురా సెల్లు పట్టుకుంటూ ఆ రీల్స్ చూసుకుంటుండు, అందులో అచ్చడి చూసుకుంటావు. తానం చేయకు, ఏం చేయకు, చూసుకుంటుంటాను. ఇంకా ఇవాళ ఏ వారం? ఇవాళ ఆదివారం. వారానికి ఒక్క రోజు నేను ఇంటికాడ ఉంటా. మరి పొద్దుగాల ఏమైనా అండుదాం, పెడదాం, ఏమైనా చేద్దామని ఉందా నీకు? నీ పొట్టిదానా. అట్లా పోయి కిలంత మటన్ తీసుకొచ్చుకుంటా, అట్నే ఒక కోట తీసుకొచ్చుకుంటా. ఇవాళ అండి అబ్బా దగ్గరికి అండి ప్లీజ్, తింటా. నీకు కొంచెం సిగ్గు లేదా? మటన్ ఎంత రేటు ఉంది ఏం కథ? పైసలు లేని కాడనట కిలోలు మటన్ తెస్తాడట. పోయి అర్ధ కిలో అంత చికెన్ తీసుకొని రాపో. సరే పైసలు అగో పైసలు ఎక్కడి? పైసలు ఇచ్చు నేను 2 ముక్కలు నాకు, మిగతా చికెన్ అంతా నీకు. అరే నాగరెక్కడే, నెలకు అయిపోయినాక తీసుకొచ్చి నీకే ఇవ్వబడి పైసలు. పైసలు ఏం లేవు. మరి ఎట్లనే నువ్వు, నాకు అర్థం కాదు. అసలు ఈ ఆదివారం సుక్క ముక్క దిగకుంటే నాకు మంచిగా అనిపించేది. ఆదివారం ఒక్క రోజున పోతే అవుతుందా నీకేమన్నా? నీకేం తెలుసు? అయ్యో మీ లొల్లి సల్లగుండా ఎప్పుడు ఇదే కిరికిరా? ఏం లేదురా, ఇంకా వంట చేయలేదు ఇంకా. సరే గాని ఇలా మా ఇంటికాడ బారసాల ఉంది, రావాలి. పచ్చడి పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో బారసాల ఎత్తాను, మీరిద్దరు ఖచ్చితంగా రావాలి. అర్థం గాని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు? ఇక గిదే అన్న, నువ్వు వదినం తీసుకొని ఖచ్చితంగా రావే. వచ్చినాక నువ్వే యుత్తు, సరేనా? రెడీ అయ్యి. సరే, ఇంకా పక్క పొంటిగా పవన్ ఉన్నాడు చూడు, వాళ్ళని కూడా రమ్మని పిలుస్తా. మీరైతే తయారై ఉండరు. రాయమల్ల వదిలేని కూడా విలువ. ఇంకేంది, వాళ్ళ ఇంటికాడ బారసాలు ఉందట. బారసాలు అంటే మంచిగా చుక్క ముక్కుంటది. నీ దగ్గర పైసలు, నా దగ్గర పైసలు, మంచి వాళ్ళ ఇంటికి పోయి పెక్కి తినేద్దాంపా. ఇంట్లో చిన్న పిల్లలు లేరు. సరే అబ్బా, ఎవ్వరు ఒకరు నీకెందుకే? అచ్చాడ కూర్చొని ఇంత అచ్చిత్ర వేసి ఇంత బుక్క దీన్ని రాగనంట. చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు. ఇలా అత్త కుట్టిందా, ఇలా మామ కుట్టిందా, ఇలా కోడలు కుట్టిందా అని కొంచెం వాడికి కొంచెం నడు కొట్టిదానా దా. అగో పవన్, ఇన్నే ఉన్నావా? మీ భార్య లేదా? లేదు, వాళ్ళ అవ్వగారింటికి పోయింది. ఎందుకు? అయ్యో, ఎన్నడు పోయింది? మొన్ననే పోయింది. ఇలా మా ఇంట్లో బారసాలు ఉండే, మీరిద్దరు అత్తరేమో అని పిలవడానికి వచ్చిన. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నారని బారసాల చేస్తారు మీరు? అయ్యో నువ్వైతే రా, ఆమె ఎట్లా లేదు కదా, వచ్చినాక యూత్తువు. సరే గాని మా ఇంటికాడ కాదు, మా చేను కాడ పచ్చడి పొలాల కాడ మేము బారసాల ఎత్తున్నాం, తప్పకుండా రావాలి. సరేనా? మళ్ళా మా శివ కోపం చేస్తాడు, మరి రారి. సరే. ఇక ఆమె అంటే లేదు, నువ్వని నొక్కనివిరా. సరే సరే. ఏమో బారసాల అంటుంది. ఏదైతే ఏంటి, ఇంటికాడ నా పిల్లం కూడా లేదు. 2-3 రోజులు కౌసు తినక, కౌసు అయితే ఉంటుంది. పోయి మంచిగా కడుపు నిండా తినత్తా. నీ ఫోన్ గీతలుగా నడువు చెప్పనా? అరే అత్తనే కదా నీ ఫోన్ శర్రమా నడు. అడే అదే ఇంత మటన్ వేసుకొని మంచిగా గట్టిగా తిందామే అంటే ఏమో అట్నే చేస్తావు. నడు. అందుకే స్నానం చేయకుండా వస్తాను. ఇంకేం రోజు చేసినట్టు ఇలా ఒక్కరోజు చేయకుంటే ఏమైతుంది? నడు. సరే గాని అడిగేనాక నాకు పూలు బూక్కలు వేపి ఫస్ట్ ముందు అలా ఏపిస్తా. కానీ నువ్వు నా ప్లేట్లు వేసినవి తీసి తీసి తినకు. నువ్వు చెప్తున్నా, నాకు నేను చేసుకుంటా. కానీ మంచిగా 1/2 కిలో చిర 1/2 కిలో గట్టిగా తిందాం. రేపటిదాకా పుడుతుంది, మళ్ళీ అది వరం దాకా. సారీ నడు. పారసాలకు పిలుచు అందరికి చెప్పొస్తాను ఏంటి, అప్పుడు అనేది ఇంకా ఊరు మొత్తం చెప్తుంది ఏంటి ఇది. అలా చెప్పిరాయా అంటే అప్పుడు ఏంటి ఇంకా జాలలేదు పత్తలేదు, అటే ముట్టింది.
ఇంకో భయం లేదు భక్తి లేదు. వరసలు ఎయ్యి చెయ్యి అంటే చేస్తేనేమో మళ్ళీ పని ముందర పెట్టదు ఏం పెట్టుకో అని నేనే దగ్గర ఉండి చేయాలి. చెప్పి రాకపోయి పోయి అర్ధ గంట 2 గంటలు అయితే ఇంకా రాలేదు. నాకు తగ్గట్ట పిల్లని చేసుకున్నాను నేను కానీ అటే పుట్టింది. ఊళ్ళు కూడా అయిపోయిందా? నేనెందుకు ఊళ్ళు తిరిగినా? అందరికి పోయి చెప్పొచ్చినా. అందరికి చెప్పినావా? అందరికి చెప్పినా. అంగరంగ వైభవంగా చెప్తున్నాను చెప్పినావు కదా. ఎవరికి అని అడిగిళ్ళు తెలుసా నన్ను? నేను అదేం చెప్పలే. ఇప్పుడు ఎప్పుడే అది పేరు పెట్టినాక చెప్తాం మనం. సరేనా? సరే తొందర పోదాంపా. అందరు అత్త అన్నారా? మన అందరికి చెప్పినా వాళ్ళైతే అత్త అన్నారు. అత్త అన్నారా? సరే జల్లి పోదాంపా. ఆ డోర్లే ఇంకా పూలదండలు తెస్తా అంటే పూలదండలు తేకపోతుంది. ఇప్పుడు పూలదండలు అంటే పెద్దగా చేసినప్పుడు చేద్దాం. ఏదో ఇప్పుడు చిన్నగా చేస్తాను కదా. ఇంకా మళ్ళీ చేస్తావా? వాళ్ళు ఇంకో దానికైనా పెద్దగా చేద్దాం. ఆటం కోద్దాం. అప్పుడు ఆటం కోసం ఏం వద్దు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం పెడదాం? వచ్చిన వాళ్ళకి ఇంకేంది ఒక కార పళ్ళు పట్టి తెచ్చిన వచ్చిన అందరికి మంచిగా బొట్టు పెట్టి మంచి మంచి పేరు పెట్టుకోవాలి. అందరికి అన్ని పేర్లలో మంచి పేరు సెలెక్ట్ చేసుకుని దాన్ని గంటి పెడదాం. సరేనా? ఇగో వెంటనే వాళ్ళకి చెప్పకు. బారసాల అంటే వాళ్ళు మటన్ అనుకున్నారో చికెన్ అనుకున్నారో బగారా అనుకున్నారో అవన్నీ ఏం కాదు. ఏదో చిన్న చిన్నగా చేసుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? వాళ్ళు వచ్చినాక వాళ్ళందరికి బొట్టు పెట్టి మంచిగా కార మంచిగా పల్లి పట్టి ఈడ పక్కకి ఎడుతున్నా. సరేనా? సరే కానీ ఇప్పుడు దానికి పాపం డ్రెస్ తేకపోతుంది. ముందుగానే చెప్తే దానికి డ్రెస్సు, అద్దాలు, పట్టగొలుసులు, దండలు అవన్నీ తెత్తాం కదా. నీ అద్దే బారసాలు అంటే నువ్వు చెప్పినావని చెప్పి అది కూడా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి మన బర్రె చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉండేది. దానికి దుడ్డ పిల్ల వచ్చింది కాబట్టి చేద్దామంటున్నా. ఇక దానికి ఉన్న పైలన్నీ తీసుకుపోయి దానికి డ్రెస్సులు వేసుకుంటా, దాని దండలు వేసుకుంటా, ఇక టెంట్లు వేసుకొని 2 ఆటలు కోసి అన్ని చేస్తా అనుకుంటున్నావా? మంచిగా మనకు బరకత ఉండి ఇంకొక 20 బర్రెలు అయినాక అప్పుడు మంచిగా గట్టిగా వేద్దాం. తిగి అది వస్తారు కదా. అప్పటి వరకు ఇది బర్రె అవుతుంది. తర్వాత మంచిగా గ్రాండ్ గా వేద్దాం. కానీ ఇలా అందరికి చెప్పినా ఒకటిగా రోడ్ల పట్ట ముచ్చలు పెట్టాల్సినావా? గింతసేపు ఇవ్వలేదేంది? చెప్పిన కదా. ఎన్నిసార్లు అడుగుతావు? అందరికి పోయి బొట్టు పెట్టుకుంటే చెప్పినా ఇది. లేకపోతే వాళ్ళు వచ్చేదాకా వాళ్ళ ఇంటికాడ కావాలి కదన్న. అత్తారు గంతి వాళ్ళే అత్తారు వచ్చిన వాళ్ళే. ఇక నువ్వు ఎత్తనో పెద్ద ఆటలు కోసి ఇంక ఈయనకు అందరు చెప్పన్నట. జల్ది నడివే. మటన్ ఉన్నదో ఎంతమంది వచ్చిర్రు? ఏమైనా కళ్ళు తెచ్చిరంటవా? సుక్క ముక్క గట్టిగా అంటే గట్టిగా తినాలి. రమ్మంటే ఒక్కడ అత్తలేడు. మంచిగా మటన్ ఉంటది అని చెప్పేసి తిందామని ఫోన్ చేస్తే ఎవ్వడు అత్తలేడు. నేనైతే పోయి మంచిగా పూలు బొక్కలు వేసుకొని తింటా కడుపు నిండా. మౌనిగా ఇట్లా వస్తారు కదనే. మీకోసమే వేడి చేస్తాను. గింత పొద్దు పోయి వస్తారా? అర్థం కాదు. అందరు బొట్టు పెట్టు. ఎవరు రాలే చుట్టాలు మంది అత్తారు. ఇది అందరికి చెప్పిందో చెప్పలేదో? ఇది ఏ వరకు చెప్పినావు అందరికి? ఇవేంది బారసాలకు రమ్మంటే ఫోన్ ఒత్తుకుంటుంటావు. పూలు అనేది వస్తుంది. ఏమైనా పూలు అనేది వస్తుంది. అవు గాని పొలంలో పిల్లగడ ఏడి అయ్యో రామ చూసేదాకా కూడా ఆగుతలేదు. నువ్వు పూలగాడి గురించి నీకెందుకే బుక్కడంతా తిని సపరేట్ వీగతనట. చూడదేమో ఒక శివ ఆటలు ఏ పట్టుకు వచ్చినావు? మరే 2-3 కోసినట్టున్నాడే. వంటలు అయినాయానే మరి? ఇంకేంది 2-3 అయింది. బాగా కూడా ఇయ్యచ్చు. అవు గాని ఉయ్యాలేసి పేరు పెట్టి బువ్వ కడుక్కోదాం. అవునే రజని, బారసాల వెళ్ళాలనుకుంటున్నా వీళ్ళు. మీకు తెలియదా? మా బుజ్జిగా ఉంది. ఇదే మా బుజ్జిగాడు. ఏంది మీరు పిలిచింది దుడ్డ బారసాలక? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. అంటే ఇప్పుడు దీన్ని ఎత్తుకోవాలి, ముద్దాడాలి, ఉయ్యాలేసి ఊపన్నా. కానీ మౌనిక దాని ముద్దు నీ ముద్దు ఉన్నాయి. నాకు మటన్ కావాలి. నాకు మటన్ కావాలి. పేరైతే పెట్టుని తిందాము. అవును, మేము పిలిచింది దీని బారసాలకే. దాన్ని మేము పాపన్న పానం వల్ల కాపాడుకున్నాం. దుడ్డ బారసాలనా అని చిత్రంగా మాట్లాడతారు. చేసుకోద్దా బారసాల? మాకు మంచిగా లచ్చలు ఇస్తానే. 7-8 బర్రెలు మాకు మంచి మంచి దుడ్డలు వచ్చినాయి. దీన్ని ఒకదాన్ని బారసాలు చేద్దామని మా పిల్లం నేను అనుకుని పిలిచినాం. దానికి దుడ్డ బారసాలనా అని చిత్రంగా మాట్లాడుతురా? అయితే కానీ పొట్టిదాన సప్పుడేకుండా రాదే. దుడ్డు అయితేంది బర్రె అయితేంది ఏమో బారసాల చేయడానికి మనకు కావాల్సింది బగార బువ్వ బొక్కకూర తిని సప్పుడేకపోక ఎవరైతే నీకు రావు శుద్ధాన్ని కావాలి. అరే ఆగరాదే. ఉడికేదాకా ఆయన సల్లరదాకా ఆగవా? బువ్వ మా పెడతారు. గింతగానం పిలిచి ఇంటికి వచ్చి చెప్పారు బువ్వ పెట్టరా? ఇక ఫస్ట్ అయితే దానికి పేరు పెట్టి ఆ కార్యక్రమం చేద్దాం రా అన్న. మరి జల్ది పెట్టుదాం పేరు. కానీ మరి కార్యక్రమం అయిపోయినాక తినే కార్యక్రమం పెట్టుకుందాం. అవునే, అది తిండి అని కొడతారు. ఎప్పుడు తినలేదా?
ఏమో గదినికి తిండి తిండి అంటారు. ఫస్ట్ కార్యక్రమం చేద్దాంపా. ఇక వాళ్ళు గట్టినే ఊరుతారు కానీ ముందుగా అయితే దానికి బారసాలు చేద్దాంపా. దా మౌనిక బొట్టు పెట్టి ఆ దండకి ఇట్లేసి పేరు పెడదాం. రజని ఇక నువ్వు దండయ్యి మౌనిక దండే వాళ్ళు ఎత్తారా మంచిది మనం వేసుకోవాలి. నువ్వు బొట్టు పెడతావా? నువ్వు మంచి పేరు పెట్టు. పెట్టు. ఆ? దానికి పేరు ఏమని పెడదాం? దీని పేరు రాములు అని పెడదాం. సరేనా అని పెడదాం. సరేనా? దండే నువ్వు ఒక్కడి చేస్తావి. ఫస్ట్ దీనికి పాట పాడి పేరు పెడదాం. పాట పాడురి, నాకు పాట రాదు. పాడు. పవన్ పాడు. ఏమాయ దుడ్డే ఏటాయ దుడ్డే గటేట చూస్తాను అంత పిస పిస చేస్తాను నీకు బరసాల చేస్తారు పేరాట పెడతారు ఏమాయ దుడ్డే ఏం పేరు పెట్టు అంటావు పెట్టదిగా పెట్టే రాజు నిన్నోడితోటి నువ్వు ముందుగా పెట్టు శివ, నువ్వు పెట్టినాక నేను పెడతా. నేనే పెట్టానా? చిట్టి 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 చిరకమ్మా అమ్మ కొట్టిందా తోటకొయ్యావా నువ్వు వచ్చే తెచ్చావా ఆ చిట్టి మా ఇంటి లక్ష్మి, మా ఇంటి లక్ష్మి, మా ఇంటి లక్ష్మి. ఇంకేంటి పేరు పెట్టడం అయిపోయింది కదా తిందావా ఇక. సరే ఇక్కడ కూకోడు పోరి మేము పట్టుకొని వస్తాం. ఇక్కడ కూర్చోవాలి. అవు గాని గడు ఊసపొర్ర తిత్తా అంటారు, వాసన కూడా వస్తలేదుగా. ఏమైనా బయట అందించుకొని తీసుకొచ్చిరు కావచ్చు, లేకుంటే గిన్నెలు పట్టుకొచ్చిరు పెద్ద పెద్దవి ఉంటాయి కదా అవి. కూసో నీ అవి కూడా కనబడతలేవుగా. తెస్తారు తెచ్చినట్టే ఉన్నారు కానీ గీత కలబట్టి తాగిరా అన్న బువ్వ బగ్గ తినచ్చు. అయితే ఇగోరి ఇగోరి తినోరి అవి మొత్తం తినోరి. గివెనికి తెచ్చిరా నాకు ఇప్పుడు డైరెక్ట్ అన్నం కూరేసుకురా తింటాం. ఇది వద్దు. అన్నమును కూరనా? అన్నమును కూర ఏం లేదు, గదే పల్లి పట్టి స్వీటు, గదే కారం చేయించింది ఇక్కడ బారసాలకు. ఏందే బొక్క కూర నాశపడత్తే గీ బోలు పుట్టలు పెట్టిరేళ్ళే. తినురి బాగా తినురి, ఆకలి అవుతుంది అన్నారు కదా, తిను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించే ఉద్దేశం కొద్దిగా తీసినాం అంతే తప్ప ఎలాంటి జంతువులను హింసించడానికి కాదు. మూగజీవులల్లా ఆ భగవంతుడు కొలువై ఉంటాడు, వాటిని కడుపు నింపితే మనకు పుణ్యం. ఒక 100 సార్లు గుడికి పోతే ఎంత పుణ్యం వస్తుందో ఒక గోమాతకు అన్నం పెట్టినా ఒక అరటిపండు పెట్టినా అంత పుణ్యం వస్తుంది. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి ఫన్నీ వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.